కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ అయింది. ఇందులో రాహుల్ గాంధీ ఓ వ్యాఖ్య చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ ఓటమిపై స్పందిస్తూ రాహుల్ గాంధీ మన పార్టీ రాష్ట్ర నాయకత్వం చిన్న పార్టీలను, ఇతర ప్రతిపక్ష పార్టీలను అకామిడేట్ చేసుకోవాల్సిందే, కలుపుకొని పోవాల్సిందే అని సిడబ్ల్యూసీలో వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి. సో కమల్నాథ్ ప్రత్యేకంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్ను ఉద్దేశించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రాహుల్ గాంధీయే కాదు ఇతర నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని, ఇండియా కూటమి ఐక్యతను బలపరచాలి, అపోజిషన్ యూనిటీని స్ట్రెంగ్తెన్ చేయాలి అని మాట్లాడారని. విచిత్రం ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్లో గెలిచే అవకాశం ఉండే, ఎందుకంటే అప్పటికి అనేక పర్యాయాలు బీజేపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ అనేక సంవత్సరాల నుంచి, నాకు గుర్తున్నంత వరకు 18 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మధ్యలో ఒక 1 year గ్యాప్తోని. అందువల్ల ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటున్న సమయంలో ఎన్నికలు జరిగాయి. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ చేజేతులా వదులుకుంది. సమాజ్వాదీ పార్టీతో పొత్తుకు నిరాకరించింది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం. అయితే ఇదేదో కమల్నాథ్ తప్పు అని అనుకుంటే పొరపాటు. ఇప్పుడు వేదాంతం పలికితే లాభం ఏంటి? ఓటమి తర్వాత గత జల సేతుబంధనం అంటారు. అంటే ప్రాజెక్టులో నీళ్ళన్నీ పోయిన తర్వాత, వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నేను ఆనకట్ట కడతానంటే ఉపయోగం ఉంటుందా? సో ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం కదా. మీరు మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం సమాజ్వాదీ పార్టీని అకామిడేట్ చేసుకున్నప్పుడు ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఓపెన్ అని ప్రకటించాడు. ఇండియా కూటమి రాష్ట్రాల్లో ఎన్నికలకు వర్తించదా? ఇండియా కూటమి అంటే పార్లమెంట్ ఎన్నికల కోసమేనా? మధ్యప్రదేశ్లో మా పట్ల కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందో ఉత్తరప్రదేశ్లో మేము కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల అలాగే వ్యవహరిస్తాం అని కూడా వ్యాఖ్యానించారు. ఇదంతా జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇంటర్వ్యూన్ అయ్యి కమల్నాథ్కు చెప్పకూడదా? కానీ అప్పుడు కాంగ్రెస్ ఏమనుకుందంటే సొంతగానే మధ్యప్రదేశ్లో స్వీప్ అవుతాం అని నమ్మకంలో ఉండే. అందువల్ల కనీసం మిత్రపక్షాలను పట్టించుకోలేదు. ఏం జరిగింది? ఇవాళ సమాజ్వాదీ పార్టీకి గతంలో 1 సీట్ వచ్చింది, 6 సీట్లలో సెకండ్ పొజిషన్లో ఉన్నారు, వారికి కొంత ఓటింగ్ కూడా ఉంది. ఎస్పీని కనుక అకామిడేట్ చేసుకుని ఉంటే కనీసం ఒక యునైటెడ్ ఫైట్, ఓడిపోయినా కూడా కనీసం ఇండియా కూటమి ఐక్యంగా ఉంది అన్న భావన వచ్చేది. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నారు ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ రాష్ట్ర కమిటీలు వెళ్ళాలి అని. కానీ ఎప్పుడు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం, సరైన జోక్యం చేసుకోకపోతే తర్వాత ఆత్మవిమర్శలో కొరత ఏముండదు, వేదాంతానికి కొరత ఏముండదు. కానీ వేదాంతము ఆత్మవిమర్శ రాజకీయాల్లో గెలిపించదు, ముందస్తు వ్యూహాలే రాజకీయాల్లో గెలిపిస్తాయి.